మంచి చదువుల కోసమని పంపించినాం సార్. మేము కూలి చేసుకునే వాళ్ళం సార్. మేమేమన్నా ఉద్యోగస్తులమా? మా పాపని తీసుకుపోయి నారాయణ బొక్కలో పెడతామని అనుకోలేదు సార్ మేము. తీసుకుపోయి దాంట్లో పడేసి మా పాపని ఈరోజు మాకు లేకుండా చేసిండు సార్. ఇప్పుడు నా పాప నాకు కావాలి. నాకు ఎవరు తెచ్చిస్తారో తెచ్చివ్వండి సార్. తెచ్చివ్వండి, 10 లక్షలు ఇస్తా. మళ్ళా డబ్బులు ఎంత కావాలో అంత ఇస్తా. నా పాప ఎట్టొస్తుంది సార్ నాకు ఇప్పుడు? నమస్తే సార్. చెప్పండి. సార్ మా పాప నారాయణ కాలేజీలో చదువుతుంది సార్. నిడుమలూరు వైష్ణవి భవన్ నారాయణ కాలేజీ విజయవాడ సార్. అక్కడ 3 డేస్ నుంచి జ్వరం వస్తుందంట సార్. మేము మా పాపను అడిగి ఇంటికి తీసుకొచ్చాం సార్. ఇంటికి తీసుకొస్తే ఇమీడియట్లీ పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళాము. ఇక పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళండి, డెంగ్యూ ఫీవర్ అని చెప్పారు సార్. అక్కడి నుంచి 4-5 హాస్పిటల్ తెచ్చాక 31వ తారీఖు చనిపోయింది సార్. అదేందమ్మా అట్లా ఎట్లా చనిపోయింది? డెంగ్యూ ఫీవర్ సార్. అక్కడ నిర్లక్ష్యం వల్ల ఆలస్యమైంది సార్. మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అక్టోబర్ 26 ఫీవర్ అని చెప్పింది సార్. ఓకే. నేను వచ్చాను అంటే వద్దు మమ్మీ గోళీ వేసుకోమన్నది మేడం అని చెప్పాను సార్. తర్వాత మండే రోజు సిక్ రూమ్లో పెట్టారంట సార్. సండే మండే అంటే 26, 27, 27, 28 సిక్ రూమ్లో పెట్టారు సార్. ఓకే. 28 నైట్ నేను వెళ్ళిపోయా సార్. మీ పాప దగ్గరికి బయలుదేరి 29 మార్నింగ్ మా పాప 6 గంటలకల్లా మా పాప దగ్గర ఉన్నా సార్. మీరుండేది ఎక్కడమ్మా? ఖమ్మం సార్, ప్రకాశం జిల్లా ఖమ్మం. సో అక్కడ నుండి మీరు నైట్ బయలుదేరి ఎర్లీ మార్నింగ్ 6 గంటలకల్లా పాప దగ్గర ఉన్నా సార్. అచ్చా, ఓకే. మంగళవారం రీచ్ అయిన తర్వాత ఏం జరిగింది? మంగళవారం రీచ్ అయిన తర్వాత మా పాపను పిలుచుకురండి అని వాళ్ళ ఫ్రెండ్స్ కింద ఉన్నారు సార్. ఉంటే చెప్పాను. మా పాపను పైనుంచి 2 పిల్లలు పట్టుకొని కిందికి తీసుకొని వస్తున్నారు సార్. నడవలేని స్థితిలో ఉంది సార్. అంటే సిక్ రూమ్ లో పెట్టారు కదా, సిక్ రూమ్ ఎక్కడ పైన అంటే సిక్ రూమ్ అంటే మామూలుగా 7:30 వరకే ఉంటుందంట సార్. 7:30కి లంచ్ చేసేసి ఇంకా రూమ్లలో పంపిస్తారు. రూమ్ కి మళ్ళీ యథాప్రకారంగా. అక్కడ డాక్టర్ ఎవరన్నా ఉన్నారు? ఎవరు లేదు సార్, డాక్టర్ ఉండరు. మనం ఇచ్చిన టాబ్లెట్ వేసి అక్కడ రెస్ట్ తీసుకోమని రిలాక్సేషన్ అంతే సార్. అంటే ఇప్పుడు మీ పాప చనిపోయింది అంటున్నారు కదా, మరి అంటే ఫస్ట్ సెకండ్ డే రోజు జ్వరం ఎక్కువ అయ్యేసరికి మీరు ఇక్కడ నుండి అక్కడికి బయలుదేరి వెళ్ళారు. అక్కడ మీరు కాలేజ్ వాళ్ళకు డాక్టర్కి చూపించండి మేము చెప్పాను సార్. మాకు ఫోన్ చేసినప్పుడు మేడం మీ పాపకు ఫీవర్ వస్తుంది అంటే మేడం డాక్టర్ దగ్గర చూపించండి, బ్లడ్ చెకప్ చేయిస్తే నేను వచ్చేస్తానండి అని చెప్పాను సార్. మండే ఫోన్ చేసి ఈవినింగ్ ఫోన్ చేస్తే నేను అడిగా కూడా. మార్నింగ్ ఫోన్ చేసింది, ఈవినింగ్ ఫోన్ చేసింది సార్ నాకు. మండే కాలేజ్ వాళ్ళని అడిగారా మీరు అసలు ఎందుకమ్మా హాస్పిటల్లో చూపించలేదని చెప్పేసి? అడిగాను సార్. అడిగితే మీరు చెప్పలేదు. లేదు మేడం నేను నాకు ఫోన్ చేసినప్పుడు మీరు హాస్పిటల్లో చూపించండి మేడం అని కూడా చెప్పాను నేను సార్. అంటే మీరు చెప్పారా నాకు అర్థం కాలేదులేండి అని అనింది సార్ మేడం. అంటే నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. చాలా నిర్లక్ష్యం. సో 29వ తారీఖు మార్నింగ్ మీ పాపని కలవడానికి వెళ్ళారు. వెళ్ళి వాళ్ళని పంపించమని అడిగితే ఏమన్నారు వాళ్ళు? ప్రిన్సిపల్ మేడం రావాలా, ప్రిన్సిపల్ మేడం వచ్చి నాకేమో పంపించేది అని. ఆవిడ ఎన్ని గంటలకు వచ్చింది? ఆమె 10:30కి వచ్చింది సార్. 10:30కి వచ్చిన తర్వాత మరి మీరు వెళ్ళి ఆవిడని కలిసి? మేము వెళ్ళి అడిగితే జ్వరమే కదా, జ్వరానికి ఇంటికి పంపించాలా అనింది సార్. టాబ్లెట్ వేసుకుంటే సరిపోయింది కదా అనింది మేడం. మా పాపను పిలిచింది, ఇట్రా అనింది. మా పాప లోపలికి వెళ్ళింది, నేను పక్కన నిలబడుకున్నా. జ్వరానికే ఇంటికి పోవాలన్నా, టాబ్లెట్ వేసుకుంటే సరిపోలేదంటే మేడం మా అమ్మాయి కళ్ళు చూడండి మేడం ఎక్కడో పెరక్కపోయినాయి, నిలబడలేని శక్తి కూడా లేదు దానికి అని అంటే ముందు వెళ్ళి టాబ్లెట్ వేసుకుంటే సరిపోద్ది అని చెప్పాను సార్. అంటే తల్లిదండ్రుల ముందే గట్టిగా దమాయింపు సార్. అంటే అమ్మాయికి జ్వరం వచ్చిందని 2 అబ్బాయిలు మోసుకొచ్చిందని చెప్పేస్తున్నారు. కనీసం అది చూసి కూడా మేము జాలి పడలేదా? జాలి అంటే ఇప్పుడు మంచి మార్కులు రావాలంటే మీరు మీ పాపను ఆబ్సెంట్లు చేస్తే ఎలాగంటే ఆబ్సెంట్ ముందు పాప బాగుంటేనే కదా మేడం ఎగ్జామ్స్ అయినా ఏదైనా. కనీసం అది కూర్చునే శక్తి కూడా లేదంటే ఏం బాగానే ఉందిగా, బాగానే కనపడుతుందిగా అన్నది సార్. ఆ తర్వాత మరి కనీసం పంపించడానికి పర్మిషన్ ఇచ్చింది? తర్వాత ఒక 1/2 అవర్ అడిగినాక పర్మిషన్ ఇచ్చింది. ఆ పర్మిషన్ ఇచ్చిన తర్వాత కరెక్ట్గా 11:30 అయింది సార్. అమ్మాయిని ఇమీడియట్లీ పంపించేశారా లేకపోతే మళ్ళీ అక్కడ పంపించేటప్పుడు ఏమైనా ఇబ్బంది పెట్టారా? ఇప్పుడు స్కూల్ యూనిఫామ్తో ఉంది సార్ పాప. మీ స్కూల్ యూనిఫామ్లో ఉంది, ప్లస్ పాప కొంచెం పీరియడ్ వచ్చింది సార్. పీరియడ్ వచ్చి అంతా వెనక బ్యాక్ అయింది. అయితే నేను చెప్పాను సరే వెళ్ళు అనింది. పైకి పోయి వాష్రూమ్ అంటే అట్లాంటి కండిషన్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళకు జాలి కనీసం మానవత్వం లాంటివి లేకుండా బిహేవ్ చేస్తారు. మానవత్వంగా సార్ కనీసము స్టూడెంట్స్ అనే రెస్పెక్ట్ కూడా లేదు సార్. మదర్గా నేను పక్కన ఉన్నా కూడా నేను సీరియస్ అయితే అప్పుడు సరే పో అని తాళం తీసుకొని ఆమె తాళం తీసి దగ్గర పెట్టుకుంటే పైన నేను వెళ్తా మేడం అంటే ఏం బాగానే ఉంది పోయిద్దిలో అనింది. మా పాప పైకి ఎక్కలేని స్థితిలో ఉంది సార్. సీసీ కెమెరా చూస్తే క్లియర్ కనిపిస్తాయి సార్. మా పాప నడిచే నడక తన కండిషన్ ఎలా ఉంది ఏందనేది కనీసం దాని ఫేస్ చూస్తే తెలిసిపోతుంది కదా సార్. ఇప్పుడు మనిషి ఎలా ఉంది ఏందనేది ఇప్పుడు తన ఫేస్ చూస్తే ఆటోమేటిక్గా జరిగిపోతుంది. దాని ప్రాణం ఎక్కడో ఉన్నట్టుంది.
నేను మేడంని అడిగి, "ఏది మేడం చూపించొచ్చు కదా బ్లడ్ టెస్ట్ చేస్తేనేమి, మేము ఇప్పుడు 1,00,000 కట్టినాము, ఇంకొక 10,000 కట్టలేమా, చూపించి ఫోన్ చేస్తే ఫోన్పే కొడతాం కదా మేము" అని చెప్పి. మీ అమ్మాయికి ఎంత కట్టారు? ఇప్పుడు మేము 110 కట్టాం సార్. 1,10,000 కట్టేసారు. మేము దసరా హాలిడేస్ వచ్చేసి అక్టోబర్ 8 సార్. 8 తీసుకొని వచ్చాను నేను. ఓకే. మళ్ళీ 18th వచ్చేసి ఫీజు పే చేశా. ఎంత పే చేశారమ్మా? 26,000 సార్. 26,000. ఓకే. 1,000 తక్కువైంది సార్. వాళ్ళు వచ్చేసి 27,000 చెప్పారు. 27,500 చెప్పారు. ఓకే. 500 అంటే మేము ఫస్ట్ కట్టింది ఉన్నామని అడిగాము. అందుకు కాబట్టి 1,000 కట్టమనింది. 1,000 కట్టలేదని ఒక 1 అవర్ ఆగు, ప్రిన్సిపల్ మేడం పర్మిషన్ ఇస్తే పంపిస్తానని. మళ్ళీ ప్రిన్సిపల్ మేడం కాడికి పోయి పర్మిషన్ తీసుకొని ఆమె మళ్ళీ ప్రింట్ తీసిస్తే అప్పుడు పైకి అలౌ చేశారు సార్. మా అంటే పాప 1000 రూపాయల కోసం మిమ్మల్ని వెయిట్ 1.5 చేపించారు. అవర్ సార్. 1.5 అవర్ వెయిట్ చేపించారు. అక్కడ కెమెరాలో క్లియర్ కనిపిస్తాయి మేము నిలబడింది, ఎంతసేపు నిలబడింది ఏందనేది. మీ అమ్మాయిని మీరు ఆ రోజు 11:30కి తీసుకొని ఎక్కడికి వెళ్ళారు? మా ఊరికి సార్. మీ ఊరు వెళ్ళారు. ఊరు వెళ్ళిన తర్వాత డాక్టర్కి చూపించారు. వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. వెళ్తే ప్లేట్లెస్ పడిపోయామ్మా, ఇమీడియట్లీ పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళండి, గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తే అంబులెన్స్ ఇస్తారు, మేము ఎక్కడికైనా తీసుకొని పోవచ్చు అన్నారు సార్. ఇమీడియట్లీ మార్కాపురం వెళ్ళాం సార్. మార్కాపురం వెళ్తే మార్కాపురంలో కొంచెం సెలూన్లో ఇవి పెట్టించారు మా పాపకి. తర్వాత అంబులెన్స్ మాట్లాడుకొని ఒంగోలు వెళ్ళిపోయాం సార్. అక్టోబర్ 30 సార్. అక్టోబర్ 30 రోజు ఆ అమ్మాయిని ఒంగోలు తీసుకొని వెళ్ళారు. తీసుకెళ్ళాలి. ఒంగోలు గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇవ్వలేదు సార్, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళమన్నారు. ఓకే. గుంటూరు వెళ్ళినా అక్కడ ట్రీట్మెంట్ జరగదమ్మా, మీ పాప దారిలోనే చనిపోయింది, ఇమ్మీడియట్లీ ముందు ప్రైవేట్ దగ్గరలో నీకు ఉపాస్ హాస్పిటల్ ఉంది, దాని దగ్గరికి వెళ్ళి అక్కడ ఉపాస్ అయ్యింది సార్. ఓకే. ఒకసారి అక్కడికి వెళ్ళి కన్సల్ట్ అవ్వండి అన్నారు. పోయి అక్కడ జాయిన్ చేయించాను. నైట్ 12:30 వరకు మామూలుగా ఎమర్జెన్సీ అలా ఉంది. ఐసీలో తీసిపోయారు సార్. ఐసీలో తీసిపోయినా 6 అవర్స్కి చని మళ్ళీ వేరే చోట తీసుకెళ్ళండి అన్నారు. ప్లేట్లెస్ పడిపోతున్నాయంటే ప్లేట్లెస్, మళ్ళీ బ్లడ్ 12 ప్యాకెట్లు ఎక్కిచ్చాం సార్. 6 ప్యాకెట్లు వచ్చేసి ప్లేట్. మమ్మీ నాకు ఇంత సీరియస్ అవుతుందంటే నేను చెప్పాను, మమ్మీ నాకు నిలబడిన శక్తి లేనప్పుడే చెప్పాను నేను, అంటే ఏమవుతుంది టాబ్లెట్ వేసుకోవచ్చు కదా, తగ్గిపోయేదానికి ఎందుకు మళ్ళీ పేరెంట్స్కు అని నేను చెప్పాను. అది అక్కడ మాత్రం తమ్ముడిని చేర్పించొద్దు మమ్మీ, ఇది లాస్ట్ నా కోరిక అనింది సార్. ఇంకా మా తర్వాత అది లోపలికి పైపులు దించారు సార్. పైపులు అంటే స్ట్రెంత్లో ఏదో అంటారు సార్. ఓకే. ఓకే. అంటే నోట్లోంచి లోపల పైపులు వేసారు. విజయవాడ తీసుకెళ్ళమన్నారు వాళ్ళు. మళ్ళీ విజయవాడ తీసుకెళ్ళమని రాసిచ్చారు సార్ అక్కడ హాస్పిటల్కి. అక్కడ తీసుకొని వెళ్ళే దారిలో చనిపోయింది సార్. డెంగ్యూ జ్వరం అనేది ఆల్రెడీ అమ్మాయి 4 days వచ్చిందని మాకు ఇన్ఫార్మ్ చేసిన రోజు, ఇప్పుడు టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోయిద్ది అని మా ముందే దమ్మాయించి మాట్లాడారు కదా సార్ వాళ్ళు. పాపని అనకుండా ఎలా ఉంటారు సార్? నా ముందే అనింది. ఇప్పుడు నేను లేకుంటే ఇంకెన్ని ఉన్నారో మనకు తెలియదు. నా ముందే జ్వరం వస్తే ఏమవుతుంది, టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోదా అనింది సార్. దమాయించేసింది గట్టిగా. ఖచ్చితంగా మేడాన్ని నేను నాకు క్షమాపణ చెప్పాలి సార్. ఆమె నిర్లక్ష్యం వల్లే నా పాప చనిపోయింది. ఆమె అవుటింగ్ పాస్ కూడా ఇవ్వలేదు సార్. నేను వెళ్ళి అడిగితే కూడా ఇవ్వలేదు సార్. ఇంకా నేను వెళ్ళకుండా ఎవరు వేరే వాళ్ళు వెళ్తే ఇస్తుందా సార్? అవుటింగ్ పాస్ అవ్వడానికి 2 hours పట్టింది సార్. 6 గంటలకు అక్కడ నేను దిగితే మా పాపని చూస్తే కడుపులో మంటలు వేసింది సార్. నడిచి పైనుంచి కిందికి దిగే స్థితిలో కూడా లేదు సార్ అది. అలాంటప్పుడు మీరు ఎలా ఉండాలి సార్? అక్కడ చూసే వాళ్ళు ఉన్నారు కదా, కనపడుతుంది కదా సార్ ఫేస్లో కళ. మళ్ళీ అంత స్థితిలో బ్యాగ్ తెలుచుకుని క్లాస్కి వెళ్ళింది సార్. మేడం, నా ప్రిన్సిపల్ మేడం మాట్లాడాల్సిందే సార్ నాతో. డిమాండ్ చేసేది నేను అదొక్కటే సార్, నాకు ఆమెతో మాట్లాడే పర్మిషన్ ఇప్పేయండి, నేను మాట్లాడతాను, నేను అడగాల్సినవి నేను అడుగుతాను సార్. భయం ఏమో సార్, ఇప్పుడు మేమేం తప్పు చేయలేదు కదా సార్. నా పాప నిర్లక్ష్యం వల్ల మా పాప చనిపోయింది సార్. ఏం సార్, ఒక 1000 రూపాయలు పెట్టి బ్లడ్ టెస్ట్ చేపిస్తే చూపించి మీ పాప బాగాలేదంటే మేము డబ్బులు ఇస్తాం కదా సార్, లేకుంటే మేము ఎవరో ఒకరు ఇమ్మీడియట్లీ వస్తాం కదా. ఈరోజు నా పాపను నాకు తెచ్చిమనండి సార్, వాళ్ళు తెచ్చిమని 10 లక్షలు ఇస్తాం, మళ్ళీ డబ్బులు ఎంత కావాలో అంత ఇస్తాం. నా బాబు పెట్టేస్తుంది సార్ నాకు. ఇప్పుడు మాకేమన్నా 100 మంది ఉన్నారా సార్? ఒక బాబు సార్. మంచి చదువుల కోసం అని పంపించినాం సార్. మేము కూలి చేసుకునే వాళ్ళం సార్. మేమేమన్నా ఉద్యోగస్తులమా? ఫ్రెండ్స్ చేరని చెప్పి చేరింది సార్ అది. ఇప్పుడు నా పాప నాకు కావాలి, నాకు ఎవరు తెచ్చిస్తారో తెచ్చిమనండి సార్. తల్లిదండ్రులు ఉంటేనే దమాయించి మాట్లాడింది సార్ అమ్మ. మేము లేకుంటే ఇంకెట్లా మాట్లాడింది సార్ అమ్మ? అది తినిందా లేదని ఎవరన్నా చెప్పారా సార్? అది ఏం తినింది సార్? 4 రోజులు జ్వరం వచ్చింటే
హాస్పిటల్‌కి తీసుకెళ్ళండి మేడం నేను కావాలంటే ఫోన్‌పే కొడతానని నేను చెప్పా సార్. హ్మ్. అట్లా కాదు నేను చెప్పింది హాస్పిటల్‌కి వద్దన్నట్టుగా వినపడినాది అన్నారు. ఎందుకు అబ్బా! వద్దంటాం సార్ మేము? హాస్పిటల్‌కి వద్దాం మేము ఎక్కడో దూరాన ఉన్నాం సార్. ఇప్పుడు ఏదైనా సీరియస్ అయితదని వద్దని మేము ఎట్టంటాం సార్? మహా అయితే 2000 అయితాయా? అంతకంటే ఎక్కువైతాయా సార్? చూపిస్తే అవునేమన్నా తర్వాత బ్ల బ్లడ్ టెస్ట్ చేపిస్తే సరిపోద్ది కదా సార్. ఇమ్మీడియేట్‌లీ ఎవరో ఒకరు వెళ్తాం కదా సార్ మేము. అవును. నిర్లక్ష్యం చెయ్యం గదా! పిల్ల కంటే ఎక్కువ గాదు గదా! 2 కుటుంబాలకు అదొక్కటే సార్ మాకి ఆడపిల్ల. మాకొక పిల్లలు లేరు. మా పాప చనిపోయి మళ్ళీ 16 రోజులు సార్. ఒక్క ఫోనన్నా చేసి మాట్లాడారా సార్ నాకు? కనీసం ఫీజు ఫీజు గురించి మరుసటి రోజే ఫోను చేసి చెప్తారు గదా సార్. ఇప్పుడు పాప గురించి ఎందుకు ఫోను చేసి మాట్లాడలేదు సార్ నాతో ఇప్పుడు మరి? ఒక సంతాప సభ ఏమన్నా పెట్టిర్రా? ఏమి లేదు సార్. సంతాప సభ గాదు. నేను మెసేజ్ చూడండి మేడం మీ నిర్లక్ష్యం వల్ల మా పాపకి ఇలా అయింది, సీరియస్ అయిందని నేను మెసేజ్ పెడితే, ఆ మెసేజ్‌కి రిప్లై గూడా లేదు సార్ నాకాడ. ఎవిడెన్స్ చూపిస్తా చూడండి సార్ మీరు ఒక్కసారి. అసలు కనీసం అసలు ఏమైంది అక్కడ చెప్పాలి కదా సార్ నాకు ముందు. అక్కడ ఏం జరిగింది? చిన్న స్కూల్ సార్ ఆల్ఫా ఖమ్మంలో. హ్మ్. ఆ సారు కొంచెం బాగాలేకుంటే వెంటనే హాస్పిటల్‌కి తీసుకుపోయి, అమ్మ మీ బాబుకి ఇలా బాగలేదని చెప్పి ఫోన్ చేసి చెప్పాడు. హ్మ్. మేము అలాగే అనుకున్నాం గానీ, ఇలా అయితదని మేము అనుకోలేదు సార్ అసలు. మా పాపని తీసుకుపోయి నారాయణ బొక్కలో పెడతామని అనుకోలేదు సార్ మేము. తీసుకుపోయి దాంట్లో పడేసి, మా పాపని ఈరోజు మాకు లేకుండా చేసిండు సార్. కాలేజ్‌లో జాయిన్ చేయడం మీకిష్టం లేకుండే? మాకస్సలు ఇష్టం లేదు సార్. మేము అందులో చాలా చూసాం సార్ ఇక్కడ. హ్మ్. ఆ! ఎన్నో వస్తున్నాయి. శ్రీ చైతన్య, నారాయణ ఇలా ఉన్నాయి మా ఫ్రెండ్స్ చేరారు. నేను అక్కడే చేరతానని 3 డేస్ అసలు మీల్స్ కూడా చేయలేదు సార్ అలిగి. చేర్పించేంత వరకు ఒప్పుకోలేదు. మాకక్కడ రిలేటివ్స్ లేరు. అసలు మేము లాంగు మా పొలం పనులకి, మా పాపకి పోనాటికి కుదరదు మాకు. చాలా ఇబ్బంది సార్. అంటే పాప యాక్టివ్‌గా ఉంటుండేనా? చాలా యాక్టివ్ సార్. చాలా యాక్టివ్ ఉంటది. ఎవరినైనా అడగండి సార్ అక్కడ. ఎంత యాక్టివ్ ఉంటదో మా పాప. డైరెక్ట్ ప్రిన్సిపల్ సార్‌నైనా అడగండి సార్. లాస్ట్ ఇయర్ వరకు అక్కడే ఉంది గదా! అంతా కూడా 5 మంత్సే కదా సార్. మీరంటే ఇంకా పోలీస్ స్టేషన్‌లో అక్కడ కంప్లెయింట్లు ఎక్కడికి లాంటివి వెళ్ళలేదు సార్ మేము. ఇంకేమేమి వెళ్ళలేదు. ఎక్కడికి వెళ్ళలేదు. ఏ నాయకులు రాలేదు. ఎవ్వరు అడగలేదు. ఏం చెప్పలేదు. కాలేజీల నుంచి ఈ రోజుకి ఇప్పటికి గూడా నాకు ఒక కాల్ గూడా రాలేదు. నేను ఇంకా మెసేజ్ పెట్టా. చూడండి మీ వల్ల మా పాపకి ఎంత సీరియస్ అయిందని చెప్పి పెట్టా. ఔటింగ్ ఇచ్చినప్పుడు మొన్న మా ఇంటి దగ్గర పేరెంట్స్ ఎళ్లారు. హ్మ్. మా బజార్ పిల్లలే ఉన్నారు సార్ 6 మంది. వాళ్ళు అందరూ అన్నారంట దేవకౌస్త చనిపోయింది అని. ఆ రోజు పిల్లలందరూ ఏడుస్తుంటే మరి లైట్లు తీశారంట. ఆహా! రూమ్‌లో లైట్ తీసేస్తే కామ్‌గా అయిపోతారు కదా! హ్మ్. అది. చెప్పారు. ఆ మాట కూడా చెప్పారు. అంటే ఇవాళ లైట్లు తీయడం ఏందమ్మా? మరీ జైలు లైట్ కంటే అంటే అధ్వానంగా ఉంది ఇప్పుడు గదా! ఏడుస్తా ఉన్నారు అదే కదా సార్. అర్థమైంది. ఫ్రెండ్స్ అంటే కదా సార్. జైల్‌లో గూడా ఇట్లాంటి పరిస్థితి ఉండదేమో అంటున్నాను నేను. జైల్‌లో ఏముంది సార్ నరకం సార్. తెలియక దాంట్లో దించిండ్రు. ఫ్రెండ్స్ ద్వారా దాని ప్రాణాలు ఇంత దూరం తెచ్చుకుంది. కనీసము ఏదైనా ఒక చిన్న కండోలెన్స్ మీటింగ్ లాంటిది అంటే సంతాప సభ లాంటిది ఏమైనా ఏం లేదు పెట్టారా? సార్. కాలేజ్‌లో అది గూడా అసలు ఏం ఏం చేయలేదు. జరగలేదు. మా 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 పాప ఫ్రెండ్స్ చెప్పారు. హ్మ్. ఏం జరగలేదు. అది కూడా చెప్పారు. ఇప్పుడు మా ఫ్రెండ్స్ ఉన్నారు కదా! వాళ్ళ ఫ్రెండ్స్ పేరెంట్స్ గిద్దలూరు నుంచి వచ్చారు. నంద్యాల నుంచి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ డాడీ వాళ్ళు వచ్చారు. వాళ్ళ మమ్మీ వాళ్ళు వచ్చారు. సుమారుగా వచ్చారు. అక్కడ ఒక ఖమ్మంలో వాసవి కాలేజీ పిల్లలందరూ వచ్చారు. హ్మ్. ఆల్ఫా స్కూల్‌లో స్టాఫ్ మొత్తం వచ్చారు. హ్మ్. కానీ నారాయణ కాలేజీ వాళ్ళు కనీసం ఫోన్ చేసి ఏంది మేడం ఎలా జరిగిందని కనీసం ఒక కాల్ కూడా లేదు సార్. ఖమ్మంలో విచారించండి సార్. ఒకసారి మా పాప ఎంత యాక్టివ్ ఉంటుందో ఏందో. కరెక్ట్‌గా 4 నెలలకే అంత అయిపోయింది. కాలేజ్‌లో జీవితం జాయిన్ శూన్యం. చేసిన 4 నెలలకే. అంతే కదా సార్. జూన్ 16 తారీఖు జాయిన్ చేసినాం. సెలవులు అటు ఇటు పోను ఒక 1 ½ మంత్ పోయింది. ఆడ ఎన్ని రోజులు ఉంది సార్ మా పాప. మీరు 19వ తారీఖు చేర్పించినాం. 20వ తారీఖు మళ్ళా 31వ తారీఖు డెత్. ఇంకెన్ని రోజులు చదివింది సార్ ఆడ. డబ్బులేమో కట్టినాం. చెప్పు. ఇప్పుడు నేను ఇంకా అన్ని లక్షల కంటే ఇంకా ఎక్కువ లక్షలు కడతాను. నా పాపని నాకు ఇవ్వండి సార్. ఇస్తారేమో. లాస్ట్ ఏం మాట్లాడిందమ్మా మీ అమ్మాయి చనిపోకుండా? లాస్ట్ ఏముంది మా తమ్ముడిని మాత్రం నారాయణ కానీ శ్రీ చైతన్య కానీ ఎక్కడ చేర్పి మాకు మమ్మీ. నారాయణలో సచ్చినా వద్దని అస్సలు వద్దనింది సార్. నారాయణ దయచేసి మా చదివించొద్దు. వాళ్ళ డాడీ అంటే దానికి చాలా ఇష్టం సార్. వాళ్ళ నాన్న వాళ్ళ బాండింగ్ బాగుంటుంది సార్. మా డాడీని తీసుకురా మమ్మీ అంటే మీ డాడీ వస్తున్నాడమ్మా అన్న. ఒకసారి ఫోటో అన్న చూపి మమ్మీ అన్నది. వీడియో కాల్ చేయటానికి సెల్ ఛార్జింగ్ లేదు సార్. మేము కంగారులో ఉన్నాం. అది ఇప్పుడు ఈయనకు ఫోటో చూపించడానికి కూడా ఏం చూపించలేకపోయినాం సార్. చివరిసారి ఒకటే ఒక కోరిక అడిగింది సార్. ఇప్పుడు మా డాడీ ఫోటో చూపి మమ్మీ అనింది. అది కూడా చేయలేకపోయినాం సార్.
తమ్ముడిని మాత్రం నారాయణలో కానీ ఎక్కడ చేర్పించొద్దు మమ్మీ అని చెప్పింది సార్. ఫుడ్లు బాగుండవు. ఆ అమ్మ అక్కడ ఖమ్మం, ప్రకాశం జిల్లా నుండి హైదరాబాద్ రావడం జరిగింది. దయచేసి ప్రతి ఒక్కరిని విన్నవిస్తున్నాను, ఒక్కసారి స్టూడెంట్స్ గురించి ఆలోచించండి. దొంగ చేతికి తాళం ఇచ్చినట్టుగా ఉంది ఏపీ గవర్నమెంట్ పరిస్థితి. ఆ దొంగ ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు. ఈ అమ్మాయి చనిపోయిన కాలేజీ సంస్థల యొక్క చైర్మనే. ఆ చైర్మనే ఈరోజు అక్కడ మంత్రి. ఒక్కసారి ఆలోచించండి. 1, 2, 3, 4 ఎన్ని చావులో ఒక్కసారి పేరెంట్స్ అందరూ ఆలోచించండి. ఇది దేవకౌశిత ఆఖరి కోరిక ఏంది అని అంటే ఈ కాలేజీలో ఎవరు చదవకూడదు. దానికోసం నేను ఈరోజు మాటిస్తున్నాను. ఈ కాలేజీ వ్యవస్థలు పూర్తిగా కలుషితం అయిపోయినాయి. అమ్మాయి కింద పడిపోయే పరిస్థితిలో కూడా ఆమె ప్రిన్సిపల్ శవాల మీద పేలాలు ఏడుకునే విధంగా బిహేవ్ చేసిందంటే అర్థం చేసుకోండి. అమ్మ, మీకు న్యాయపరంగా పోలీసులు గవర్నమెంట్కి ఏదేదైతే నివేదికలు ఇవ్వాలనో వాటికి సంబంధించి పూర్తి సహాయం మేము చేస్తాము. ఓకే సార్. మీరు బాధ ఉంటుంది కానీ ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే మీకు ఇంకో బాబు ఉన్నాడు. నేను మీకు ఒక పెద్ద కొడుకులా అంటాను అనుకోండి. నా చెల్లె కోసం నేను ఫైట్ చేస్తాను. దయచేసి పేరెంట్స్ అందరూ మీ పిల్లల గురించి ఒక్కసారి ఆలోచించండి. ఈ కాలేజీల్లో వేస్తే జైళ్ళ కంటే అధ్వానంగా ఉన్నాయి. అక్కడ వాళ్ళు పోయిన తర్వాత మళ్ళీ ప్రాణాలతో తిరిగి వస్తారా లేదో తెలియదు. ఈ కాలేజీకి డబ్బులు కట్టినా ఏం చేసినా మన పిల్లలు తప్పు చేయకున్నా తప్పు మాత్రం మనదే అన్నట్టుగా చిత్రీకరిస్తున్నారు. ఇది అన్రిపోర్టెడ్గా ఉండే ఇన్ని రోజులు ఇష్యూ. ఈరోజు వీళ్ళు రావడంతో మీ అందరికీ నిజాలు తెలుస్తున్నాయి. సో ప్లీజ్, ఈ తల్లి ఆవేదన మీరు చూస్తున్నారు కదా. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, ఈరోజు ఒక ఆడబిడ్డ, ఈ మరణానికి కారణం మీ కూటమిలో భాగమైనటువంటి ఒక మంత్రి యొక్క విద్యా సంస్థలలో ఉన్న లోపాలు. అదే మంత్రి యొక్క విద్యా సంస్థలలో ఉన్న లోపాల వల్ల ఎంతోమంది విద్యార్థినులు అనుమానాస్పద స్థితిలో చనిపోతున్నారు. This is one more unreported death which came into limelight after their parents stepped into our office. Please take some action on the person who is along with you in your cabinet. ఆ అమ్మ అడుగుతుంది ఒకటి, కాలేజీ వాళ్ళ దగ్గర నుండి ఒక ప్రాపర్ క్షమాపణ, ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్. తనకు ఏ రకమైన వేరే అవసరాలు లేవు. నాకేం అవసరం లేదు సార్, నాకు క్షమాపణ చెప్పాలి సార్. క్షమాపణ నిర్లక్ష్యం ఎట్లయింది? అండ్ నా అక్కడ పాప ఉన్న జరిగినట్టు ఇంకో జరగకూడదు. సీసీటీవీ కెమెరాస్ అన్ని వెరిఫై చేసి ఈ నెగ్లిజెన్స్కి కారణమైనటువంటి వాళ్ళ మీద, ఆ కాలేజ్ మీద తక్షణమే చర్యలు తీసుకోవాలి. We on behalf of Indian National Yuvajana Party demand the Chief Minister, Home Minister, Education Minister and more particularly the Deputy Chief Minister of Andhra Pradesh State. Jai Yuvajana, Jai Hind.